సార్ ఆగాలి, 1 by 1 క్రాస్ ట్రాక్ వద్దండి, ఒక్కొక్కరు 2 నిమిషాలు మాత్రమే టైం వస్తుంది, మాట్లాడండి. సార్ ఇక్కడ సెంగులూరు వెంకటేశ్వర ఒక మాట అన్నారు, జడ్జి ఆ కేసు తీవ్రత బట్టి వాళ్ళు పెట్టిన సెక్షన్స్ బట్టి జైలు పంపుతారు తప్పితే దాంట్లో పూర్వపరాలు చూడరు అనేది నేనైతే యాక్సెప్ట్ చేయట్లే. ఎందుకంటే సార్ చాలా కేసుల్లో నేనే ప్రత్యక్ష సాక్షిని, ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీ కావచ్చు, మా జిల్లాలో కావచ్చు, నేను చాలా వరకు తిరుగుతాను కాబట్టి చాలా కేసుల్లో రిమాండ్ పెట్టాలని పోలీసులు ట్రై చేస్తే ఈ కేసుకు ఇక్కడ జరిగిన ఆ సంఘటనకు ఇంత రిమాండ్ పంపించాల్సిన అవసరం ఏంటని జడ్జి గారు ఎన్నోసార్లు క్వశ్చన్ చేసే పరిస్థితి. 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి రిపోర్టర్లను కూడా పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి మరి మీరు చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా అందరూ చూస్తున్నారు. వెంకటేష్ గారు క్రాస్ టాక్ చేయకండి సార్, వారిని చెప్పనివ్వండి సార్. నేను ఒక మాట మాట్లాడతాను, నేను వెంకటేష్ గారితో ఒకటి అడుగుతాను సార్. ఇప్పుడు మీరు ఏమన్నారు సార్, ఇప్పుడు 7 సంవత్సరాలు దాటి శిక్ష పడే కేసుల్లో ఖచ్చితంగా మీరు రిమాండ్ పంపుతారని చెప్తారు కదా, మరి దానికన్నా తక్కువ పెడితే అంటే రిమాండ్ పంపలేదా? జడ్జిలు రిమాండ్ పంపట్లేదా? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు శిక్ష పడే కేసుల్లో జడ్జిలు రిమాండ్ పంపట్లేదా? పంపకూడదండి, పంపట్లేదా? సార్ మీరు బార్ అసోసియేషన్ ఫైట్ చేయండి మరి వెంకటేష్ గారు. చట్టం నేర్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని 7 సంవత్సరాలు ఇవ్వకూడదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము 7 సంవత్సరాల కన్నా ఎక్కువ పడితేనే కోర్టుకు జైలుకు పంపాలా, జ్యుడిషియల్ రిమాండ్ పంపాలా అనేది సుప్రీంకోర్టు వ్యాఖ్యానం ఒకటి ఉంది కాబట్టి దాన్ని చాలా మంది జడ్జిలు ఫాలో కావచ్చు. కానీ అన్ని దగ్గర అదే జరుగుతుందా? జడ్జిలు వాళ్ళ డిస్క్రిప్షన్ పవర్ చూపించట్లేదా? రెండో సార్, నిజంగా ఏదో ఒక తప్పుడు కేసు పెడితే జడ్జి పిలిచి లేదు ఇదంతా కరెక్ట్ అని చెప్తాడా? చూడడా? అసలు ఏం చేశాడు ఇతను అడగడా? సార్ నేను అడుగుతున్నా, వీడియో సాక్ష్యాలు సార్. విరూపాక్షి ఎమ్మెల్యే అక్కడ సంఘాలకు పోయి ఏం చేశాడు? అక్కడ చంద్రశేఖర్ అనే వ్యక్తి తలకు గాయాలయ్యాయి, అతను చౌ బతుకుల మధ్య ఉన్నాడు, అక్కడి నుంచి బళ్ళారి తరలించారు, దాని మీద 307 కేసు బుక్ అయింది. అట్లాగే సార్ అక్కడి నుంచి నేమకల్కి వెళ్ళాడు. సార్ నేను అడుగుతున్నా సార్, ఆ మహిళ ఎవరైతే ఉందో సార్ ఆ క్యాస్ట్ గురించి కూడా నేను మాట్లాడతా, ఎందుకంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ మాట్లాడారు కాబట్టి చెప్తా దాని గురించి కూడా. ఇప్పుడు ఆ మహిళ ఎవరైతే ఉందో అక్కడ వాళ్ళ భర్త నాగరాజు అతని ఇంట్లో లేనప్పుడు మీకేం పని ఆ మహిళతో? ఆ మహిళను మీరు ఎందుకు బెదిరించాలా? వాడిని చంపుతామని మీరు ఎందుకు మాట్లాడాలి? రకరకాలుగా వారి ఇంట్లో ఎందుకు దొమ్మి చేయాలి? సార్ ఒక 50 మంది నేర్చుకొని మీ ఇంటికి వస్తే అది ఓకేనా సార్? మీరు రకరకాల మాట్లాడితే ఓకేనా? బట్టలు పక్కన పెడతాం సార్. సార్ అసలు సుప్రీంకోర్టు ఆర్డర్ ఒకటి ఉంది, కన్నెర్ర చేసి చూస్తేనే ఎస్సీల దిక్కు, అది ఎస్టీ చిన్న సార్ మనమేం కొట్టాలి తిట్టాల్సిన అవసరం లే. గట్టిగా బెదిరించిన, కన్నెర్ర చేసి చూసినా, రకరకాలుగా మనం ప్రవర్తించినా కూడా సార్ నేను అడుగుతున్నా. రెండో మాట బీసీ అంటున్నారు సార్. ఒకటి, బాధితులు నిజంగా బీసీలు అయితే సార్ నేను కూడా సపోర్ట్ చేస్తా. అక్కడ ఎమ్మెల్యే సార్ 300 మందిని వేసుకొని ఊర్ల మీద పడి దౌర్జన్యం చేస్తామంటే దానికి బీసీ కార్డు వాడమే సార్. కొండ రాజీవ్ గాంధీ గారు రెస్పాండ్ అవ్వండి. శేఖర్ రెడ్డి గారు వాడండి బీసీ కార్డు. సమయం లేదు, దయచేసి ఆగాలి, దయచేసి ఆగాలి. వర్గాలకు ఈ సమాజంలో సపోర్ట్ కావాలా, వారు పైకి రావాలా సార్, మిగతా వారితో ఈక్వల్ గా వారికి న్యాయం జరగాలని నేను కొడతా. కానీ అక్కడ విరూపాక్షి అనే ఎమ్మెల్యే 100 మందితో రౌడీజానికి పోతే దాంట్లో బీసీ కార్డు వాడతాం మేము. ఓకే విజయశేఖర్ రెడ్డి గారు చెప్పారు కదా, దయచేసి ఆగండి. రాజీవ్ గాంధీ గారు ఒక ఎమ్మెల్యే 100 మంది రౌడీల్ని గుండాలను వేసుకొని వెళ్ళారని చెప్తున్నారు ఆయన. ముందుగా